ప్రతి పేదవాడి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందన్నారు. ఏడాది కాలంలో 2,90,00,000 రూపాయల సీఎం సహాయ నిధి నుంచి అందించామని మంత్రి మనోహర్ వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక తపనతో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ప్రతి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లో వైద్య ఖర్చుల్లో భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఎవరూ ఊహించని విధంగా 390 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలని ఆదుకునే పరిస్థితి మనందరం కూడా చూసాం. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున 50 మందికి 50,35,290 రూపాయలు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాల్లో ఉన్న కార్యక్రమాలని వాళ్ళు అనగదొక్కి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సామాన్యులు. కానీ ఇప్పుడు పారదర్శకంగా ఎవరైనా సరే పాపం వాళ్ళు హాస్పిటల్లో చేరినప్పుడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకున్న సమస్యలతో పాటు హాస్పిటల్లో వస్తున్న బిల్లు చూసి అందరూ పాపం ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం చొరవ చూపించి అతి త్వరగా వీలైనంత వరకు నెల రోజుల్లోపే ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేసి ఎంతోమందిని ఆదుకున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఆ విధంగా ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇస్తున్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా తప్పకుండా మీకు అటువంటి వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.